వాడు బుకాయించడమేంటి? వాడు చేసింది తప్పైనా ఒప్పుకున్నాడు. ఇది ఆడపిల్ల కాబట్టి జరిగింది నలుగురికి చెప్పుకోలేదు గనక తనలో తనే కుమిలిపోతుంది. తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందో అని జరిగిన తప్పుని జరగలేదు అని చెప్తుంది. లేదు, ఈ పుల్రాజ్ గాడే లత జీవితాన్ని నాశనం చేయకపోయినా చేశానని జనాల ముందు పుకారు పుట్టుతున్నాడు. వాడు పుకారు పుట్టించచ్చు చిట్టమ్మా. 4 గోడల మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు కదా. ఈ విషయం కాకినాడ మొత్తం పాకిందనుకో, తర్వాత లతని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. అందుకని చేసేద్దామంటారు? దీనికొక్కటే పరిష్కారం. ఏటది? లత జీవితాన్ని పాడు చేసిన పులిరాజుగాడికే లతనిచ్చి పెళ్లి చేయడం ఒక్కటే పరిష్కారం. హత్తని పట్టుకుని నోరు ముయ్యమంటావా? అంతవి కాబట్టే మాటలతో సరిపెట్టాను. అదే మరో ఆడది ఈ మాట అంటే ఏం చేసేదాన్ని నాకే తెలీదు. అసలు నేనన్న దాంట్లో తప్పే ఉంది? తప్పున్నారా? ఈ ఎదవ దాని జీవితం నాశనం చేస్తే ఈయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, లేదా కాకినాడ జనాలతో కుక్కను కొట్టించినట్టు కొట్టించాలి. అంతేగాని ఇలాంటి ఎదో పని చేసినట్టుకిచ్చి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తావా? పైగా అదేదో తన జీవితానికి న్యాయం చేసినట్టుగా బిళ్ళబెత్తున్నావు. ఇక్కడే కాదు, ఇంకెక్కడ ఇలాంటి తప్పు జరిగినా ఆడపిల్లని అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదు. అదే న్యాయం, అదే ధర్మం. అంటే తెలిసి దీని గొంతుకొస్తావా? లత జీవితాన్ని పులిరాజుగాడు నాశనం చేశాడని ఈ కాకినాడ మొత్తం తెలిస్తే రేపొద్దున దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? దీని పెళ్లి ఎలా చేస్తావు? ఊరు పల్లకాడేమి కాలేదత్తా. మనసున్న మహారాజులు ఇప్పటికీ లేకపోలేరు. ఎవడో ఒకటి జాలు తలుతాడు, దీని మంచితనం గుర్తిస్తాడు, దీన్ని పెళ్లి చేసుకుంటాడు. అయినా దీని పెళ్లి గురించి నువ్వేమి కంగారు పడిపోకర్లేదు. చూడు, లతని పెంచింది నేను. 18 ఏళ్లుగా దాని ఆలనా పాలన చూసింది నేను. అలాంటప్పుడు దాని మీద సర్వ హక్కులు నాకున్నాయి. ఆ హక్కుతో బాధ్యతతో చెప్తున్నాను, ఈ పులిరాజు పెళ్లమే ఈ లత. నేనొప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వేవుతావే? మేనేజర్ గారు పోలీసులకు ఫోన్ చేశారా? ఫోన్ చేశాను మేడం. 10 నిమిషాలు చిట్టి, వాడిని వదిలే. చిట్టి, నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. అదిగోండి, వాడే పులిరాజు. పాపం ఆ అమ్మాయి గదిలో ఒంటరిగా ఉండడం చూసి ఆ పులిరాజు గారు వెళ్ళి అఘాయిత్యం చేయబోయాడు. చేయబోవడం కాదు సార్, ఆల్రెడీ చేసేశాడు. అందుకే నేనే ఇద్దరిని కాంప్రమైజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తే తీసుకెళ్లి జైల్లో పడేక కాంప్రమైజ్ చేస్తారా? కాంప్రమైజ్ బాగా చెప్పారు ఎస్ఐ గారు. ఇంకా సుత్తారేంటి? ఈ యదవని తీసుకెళ్లి లోపలేయండి. వద్దక్క, అలా చేస్తే వాడు నిజంగానే నా జీవితం మొత్తం నాశనం చేశాడని కాకినాడ మొత్తం అనుకుంటారు. ఎస్ఐ గారు, ఈ పులిరాజు నన్నేం చేయలేదండి. ఆ పులిరాజు వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదండి. ఇన్నారుగా ఎస్ఐ గారు. ఏ ఆడపిల్లైనా తనకు అన్యాయం జరిగితే జరిగిందని చెప్తుంది, జరగకపోతే జరగలేదు అని చెప్తుంది. ఇప్పుడు నా సెల్లి ఏ తప్పు జరగలేదని చెప్తుంది.
నా బంగారు చెల్లి. ఒరే తమ్ముడు, చూసావురా అక్కా చెల్లెళ్ళ అనుబంధం? చూస్తున్నానే అక్క. ఇద్దరు ఏదో సొంత అక్కా చెల్లెళ్ళైనట్టు, ఒకే తల్లి కడుపును పుట్టినట్టు ఎంత ప్రేమను చూపించుకుంటున్నారో. చూపించుకుంటారా? చూపించుకుంటారు. ఈ ముచ్చటెన్నాళ్లే. పద వెళ్దాం. ఏంటమ్మా చిట్టి, లతకి నువ్వు అన్నం తినిపిస్తున్నావు? కొంపదీసి తన చేతులు ఏమైనా కాలిపోయాయా, విరిగిపోయాయా? చిచ్చి, నోరు తెరితే ఒక్క మంచి మాట రాదు నీకు? ఆ పుల్రాజుగాడు చేసిన ఏదో పనికి లేకపోతే దిగులెట్టేసుకుంటే నేనే బోదాచి అన్నం తింటున్నాను. ఓ అలాగా. జరిగింది పీడకలా అనుకుని మర్చిపో. ఒరే అవతారం, అక్క. ఇదిగో లత, రేపు నువ్వు కొత్త బట్టలు కట్టుకోవాలి. ఎందుకమ్మగారు? ఎందుకంటావేంటమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా. ఏడేడి, రేపు మా లత పుట్టినరోజా? అవును చిట్టమ్మా, రేపటితో దీనికి 18 సంవత్సరాలు నిండబోతున్నాయి. అందుకే దీని పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు తెలియక అడుగుతాను కాంతమత్త, మీరు పని మనుషులకు కూడా పుట్టినరోజు చేస్తారేటే? అది పని మనిషిని ఎవరన్నారు? నా ఇంటి మనిషి, నా మనిషి. అందుకేనా దొరికినప్పుడల్లా తెగ బాధెత్తుంటారు? ఏదో కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బేస్తానే తప్ప అదంటే నాకు ప్రేమ లేకుండా పోతుందా ఏంటి? లత, రేపు నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటున్నావు. బర్త్డే బేబీలాగా అందరి ముందు కేక్ కటింగ్ చేస్తున్నావు. నా కేక్ కటింగ్ ఎందుకండి? లేకపోతే నన్ను చేయమంటావేంటి? చండాలంగా ఉంటది. నీ కేక్ నువ్వే కట్ చేసుకోవాలా? అంతేలే అనియా. ఎందుకండి? ఇన్ని సంవత్సరాలు నా పుట్టినరోజు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తామంటున్నారు. నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకమ్మా భయం? కేక్ తెస్తాను, చాకిస్తాను, కట్ చేసేయి. తలా ఓ కేక్ ముక్క పెట్టేద్దాం. అదే పుట్టినరోజు. చెప్పడానికి చాలా చిన్నదిగా ఉందండి. పాపం ఏ సంవత్సరం లేనిది ఈ సంవత్సరమే పుట్టినరోజు చేస్తున్నందుకు లతకి కాస్తంత భయంగా ఉంది. అసలు ఈ సంవత్సరమే ఎందుకు పుట్టినరోజు చేయాల్సి వస్తుందో కాసంత చెప్తారా? ఎందుకంటే ఇప్పటిదాకా తనకి 18 ఏళ్లు నిండలేదు. ఈ సంవత్సరం నిండుతున్నాయి, అందుకే చేస్తున్నాను. ఓహో, 18 సంవత్సరాలకు గాని తమరికి బుద్ధి రాలేదన్నమాట. ఊరికే చిట్టమ్మా, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. ఎప్పుడు కామెడీనే. లేదు లేదు లేదు, నేనేం కామెడీ చేయలేదత్త, సీరియస్ గానే చెప్తున్నానా. అదిగో చిట్టి, మళ్ళీ కామెడీ. నవ్వలేకపోతున్నాను. పదరా తమ్ముడు. ఇదిగో లత. కామెడీలు చేస్తుంది నేను కదత్తా, నువ్వు. అవును కాన్సల్లి, నిజంగానే నీకు ఇంతవరకు ఒక్క పుట్టినరోజు కూడా చేయలేదా? నిజంగా చేయలేదక్క. ఈ సంవత్సరమే కొత్త బట్టలిచ్చి కేక్ కటింగ్ చేయిస్తామంటున్నారు. అయితే దీని వెనకాల ఏదో మతలబుంది. లేదంటే కాంతమత్త అంత డబ్బు ఖర్చెట్టి నీకు పుట్టినరోజు జరిపించడం ఏంటి? అదే నాకు అనుమానంగా ఉందక్క. నువ్వేటి భయపడకు సలే, కొత్త బట్టలు ఇచ్చింది కదా, కట్టేసుకో. కేక్ తెచ్చిందనుకో, కోసేసుకో. సంతోషంగా నీ పుట్టినరోజు జరిపించేసుకుందాం ఏటి? నువ్వున్నావుగా, నాకేం భయం అక్క. కానీ నాదొక చిన్న కోరికక్క. ఏటమాదే? ఈ పుట్టినరోజుకి అమ్మని, నాన్నని, అన్నయ్యని, వదిన్ని అందరినీ పిలుస్తావా? వాళ్ళందరూ ఎందుకు సలే? నాకున్నది మీరే కదక్క. నా వాళ్ళందరూ నా పక్కనుంటే అదే నాకు సంతోషం. నువ్వు అడిగితే అమ్మా నాన్నేడు సెల్లి,
కాకినాడ మొత్తం లాక్కొచ్చాను. అంతమంది వద్దులేక్క, కాంతం మొత్తం భయపడుతుంది. మా సెల్లికడు చాక్లెట్స్ ఇస్తున్నాయి. సర్లే, నువ్వు చెప్పినట్టే అమ్మా నాన్నల్ని నీ పుట్టినరోజు కట్టుకొచ్చే బాధ్యత నాది. అలాగే అక్క. రాకస నీకెంత జాలిదే వదినా. మిగిలిపోయిన టిఫిన్ కూడా మా అమ్మ నాన్నలకి ఎట్టమంటున్నావంటే నీది మామూలుగానే కాదు వదినా. మరి మీరే ఈ నీలంబర్ని అర్థం చేసుకోవట్లేదు. అదే నన్ను అర్థం చేసుకుంటే ఓ తాజ్ మహల్ లాగా, ఒక చార్మినార్ లాగా నేనొక అద్భుతం. నిజమే వదినా. కాకపోతే నీకు గుడ్ న్యూస్. ఏంటది? ముందు నువ్వు ఈ స్వీట్ తిను, ఆ తర్వాత చెప్తాను. నిజమా? సరే పెట్టు. నువ్వు కూడా కాళ్ళు మూసుకొని నోరు తెరవాలి. నా చేతులతో నేనే స్వయంగా నీకు పెట్టాలి. ఏయ్ చూసావే, మా చిట్టమ్మ పై కనిపించదు గాని నేనంటే మహాప్రేమ. అవునమ్మ గారు, నేను ఇప్పుడే చూస్తున్నాను. సోత్నావు ఏది కాళ్ళు మూసుకోదునా? ఇప్పుడు ఆను. ఆ అమ్మగారు, 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 మీ నోట్లో కారం వేసింది. అమ్మగారు, 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 అమ్మగారు వదిలేండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీకు దండం పెడతాను, వదిలేండి అమ్మగారు. అమ్మగారు కూర్చో. అమ్మగారు కూర్చో. అమ్మగారు, అమ్మగారు వదిలేండి అమ్మగారు. అమ్మగారు ఇదిగోండి. అమ్మగారు కొన్ని నీళ్ళు తాగండి అమ్మగారు. నువ్వు కొంచెం కారానికి గిలగిలా కొట్టేసుకుంటున్నావే. నిన్న రాత్రి ఇదే కారం మా అమ్మ నాన్నలకి తినిపించినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారో ఇప్పటికైనా అర్థమైంది వదినా. అంటే వాళ్ళమ్మ నన్నలకి కారం తినిపించానని ఇప్పుడు ఇది నాకు నరకం చూపించిందా? అన్న భార్యనని కూడా చూడకుండా కావాలని నోట్లో కారం వేస్తావా? ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఎక్కడికి? ఇప్పటిదాకా మా అన్నయ్య భార్యవని, నాకు పోదినవని, పోదిన అంటే తల్లితో సమానమని ఆగాను. ఎప్పుడైతే మా అమ్మ నాన్నలకి నరకం చూపించాలని అనుకున్నావో ఆ క్షణమే నీ మీదున్న కొద్దిపాటి అభిమానం కూడా పోయింది. ఇంకోసారి గనక మా అమ్మ నాన్నల జోలికి వచ్చావే అనుకో, నువ్వు వెళ్లేది పుట్టింటి కాదు, గృహహింస చట్టం కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సపర్సిటీ ఈ రాత్రికి గట్టిగా బుద్ధి చెప్పావు. అది సరే గాని ఓ 2000 ఉన్నాయేటి? రే, నువ్వు అసలు మారవారా? యా, అవసరం డబ్బులు అడితే మారమంటారు. మీరే మంచులే, నా బాధ అర్థం చేసుకోరు. చెయ్యి. అమ్మా సిట్టే, నీలాంబర్తో అనవసరంగా గొడవ పెట్టేసుకున్నావు ఎందుకమ్మా? నానా, నువ్వు వదిన గురించి మర్చిపో. ఈ మాత్రం ఇయ్యకపోతే ఆవిడ మారదు. అమ్మ ఫోన్ చేసింది, త్వరగా వెళ్ళాలి. ఏం లేదమ్మా, ఈ రోజు మా లత పుట్టినరోజు, మిమ్మల్ని కూడా తీసుకురమ్మంది. అచ్చపడానికి వచ్చా. లతమ్మ పుట్టినరోజా? తప్పకుండా వస్తామమ్మా. సరే సరే, బయలుదేరండి. మామ, లత పుట్టినరోజుకి మేము కూడా రావాలేటి? అవునా అన్నయ్య, లతమ్మ మీ అందరు రావాలని కోరుకుంటుంది. మీరందరూ వస్తే లత సంతోషపడుతుంది. అలాగే వస్తాం, కాకపోతే కాస్త ఆలస్యంగా వస్తాం. ఏం పర్లేదు, మీకు ఇష్టం వచ్చినప్పుడే మీరు రండి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మ నాన్న పదండి, మీరు రెడీ అవుతారు గాని. పదండి. పదండి పదండి, బయలుదేరదాం.
నేను మా పుట్టింటికొస్తుంది ఆ లత పుట్టినరోజు వేడుకలు చూసి కేకులు తినడానికి కాదే. నా నోట్లో కారం వేసి నరకం చూపించినందుకు ఆ పుట్టినరోజు వేడుకలు నీకు నరకం చూపించడానికి. అలా చేయకపోతే నా పేరు నీలాంబరియే కాదు. ఏమైందిరా? సార్ కార్ ఎందుకో ప్రాబ్లం వచ్చింది సార్, దిగి చెక్ చేస్తా. సరే వెళ్ళి చెక్ చేయి. పెద్దనా ఇంటికాడ చెప్పవచ్చావా? నేను చెప్పొచ్చాను లేవయ్యా, నువ్వే కాస్త కళ్ళు రోడ్డు మీద పెట్టి నడుపుకో. అలాగేలే, నేను కనుక బ్రేక్ కొట్టపోయి ఉంటే పైకి వెళ్ళేవాడివి. నేను పైకి పోవడం కాదురా, నేను లాయర్ని. నాకు కనుక కోపం వచ్చిందంటే నువ్వు జైలుకు పోతావు. పర్లేదమ్మా. ఇది కూడా ఎవరన్నా పెద్ద ఎంత కూడా ఎందుకో వదిలే. కోకిలమ్మ కుటుంబరావు ఆటోలో ఉంది. కోకిలమ్మ కుటుంబరావు కదా, భలే దొరికారు. ఆ దేవుడే ఈ రోజు మమ్మల్ని కలిపినట్టున్నాడు. వదలను, ఈ రోజు నిజం చెప్పే తీరుతాను. ఏమైందిరా? సార్ చాలా కష్టంగా ఉంది సార్, నేను వెళ్ళి మెకానిక్ తీసుకొస్తా. సర్లే, ఏదైనా ఆటో వస్తే చూడు. అమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాం, మీరు మెకానిక్ షెడ్కి వెళ్ళండి. అలాగే సార్. సరే చెయ్యి. వీడియోవాడు రోడ్డు గడ్డా నిలబడి చేపుతున్నాడు. అది సార్ ఆటో వస్తుంది సార్. కాంతం ఇంటి అడ్రస్ చెప్పు. అలాగే సార్. వచ్చి బాబాయ్, పోయినాను బాబాయ్. వచ్చి బాబాయ్, ఆయన వీరనారాయణ బాబాయ్ మంచి కదా. ఇప్పుడు గనక మమ్మల్ని చూసాడంటే వీరనారాయణ బాబాయ్ చేతిలో సావుకాయం మమ్మల్ని చంపుతాడు. వీరనారాయణ బాబాయ్ మంచమ్మ దారి కట్టంగా నుంచున్నాడు. వద్దు వద్దు, ఆపదు, పోని పోని పోని. ఏరా చెయ్యితే కలగలచట్లేదా? ఆటో ఆపాలని జ్ఞానం లేదా అన్నా? వెనకే ప్యాసింజర్స్ ఉన్నారన్నా, అందుకే ఆపలేదన్నా. అర్థం చేసుకో అన్నా. సార్ కార్ స్టార్ట్ అయింది సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్ సార్ కార్ స్టార్ట్ అయింది, రారా. వస్తా సార్. కొంచెంలో తప్పించుకున్నా నానా, లేకపోతే ఏమేదో ఏటో. అవును తల్లి, ఆ దేవుడే మనల్ని కాపాడినాడు. అవును, ఈ ఎర్నారాయణ ఎక్కడికి వెళ్తున్నాడంటో? అదే నానా, నాకు అర్థం కావట్లేదా.
కాంతం ఇంటికైతే రావట్లేదు కదా. చచ్చా, కాంతం ఇంటికి ఆయన రాలేదన్నా. ఎందుకంటే కాంతమ్మ గారు వీరనారాయణ బాబాయ్కి తెలిసే అవకాశమే లేదు. పోన్లే అమ్మా, రాకపోతే అదే 10,000. పోనీ కుటుంబరావు, కోకిలమ్మ, కుటుంబరావు, బాబాయ్కి ఫోన్ చేయకుండా అసలు మేము వచ్చిందే నేను ఫోన్ చేయకుండా ఆపటానికి. ఎవరా లాయర్గా భూమి మీద నీకు నూకలు లేవట్రు, నాకు పాడి కావాలి, నన్ను బూడిది చేయండి. ఓ తెగ బాధపడిపోతున్నావు. అంతకు ముందు కూడా మీరే నన్ను చంపాలనుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను చంపాలనే వచ్చారు. కానీ మీ కోరిక నెరవేరదురా. నేను చచ్చేలోగా ఆ వీరనారాయణ గారికి నిజం చెప్పే చచ్చిపోతాను. ఊరే దరిద్రులారా, మేమే తప్పు చేయలేదని చెప్పడానికి మాకు మిగిలిన ఏకైక సాధ్యం రా ఆయన. ఆయన్ని చంపాలనుకుంటే ముందు మా ముగ్గురిని చంపో. ఓకే, మీరు మరీ అంతగా ముచ్చట పడిపోతుంటే కాదనేది ఏముంది, మొత్తం నలుగురిని కలిపి వేసి పారేస్తా. ఒరే కోడిగా వేసి పారేరా. వేసేరా, వేసేయ్. మీకేం అవ్వలేదు కదా? మాకేం కాలేదు గాని ముందల ఆయన్ని కాపాడమ్మా. అలాగే నాన్న. వెళ్ళు. ఆగండి, దొంగ సచ్చినోళ్ళారా. వచ్చి బాబాయ్, బాబాయ్ చెప్తున్నాడు. అమ్మ నాన్నని దాపెట్టేయాలి. అమ్మ వీరనారాయణ బాబాయ్ చెప్తున్నాడు. మీరు లోపలికి దాకోండి. పదండి 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 పదండి. అవతారం, ఆ వీరనారాయణ వచ్చే సమయానికి ఆ లాయర్ గడు పారిపోయాడు. అది చాలు, లేకపోతే వీరనారాయణ చేతిలో నాకు మూడుండేది. పదరా పదరా. బాబాయ్, నానమ్మ వచ్చేసారా? చిట్టమ్మా, ఫోన్ చేసి కట్ చేసావేంటి? లేదు బాబాయ్, అంటే మీరు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. అదే ఎక్కడి దాకా వచ్చారో తెలుసుకుందాం అని ఫోన్ చేశాను. అలాగా, సరే పద. రండి రామ్మా. నమస్కారం చిన్నబాబు గారు. నమస్తే చిన్నబాబు గారు. నమస్తే కాంతమ్మా. యాక్చువల్ గా కుదరలేదు, కానీ నువ్వు మరీ మరీ చెప్పావు కాబట్టి వచ్చాం. మీరు రావడమే మా అదృష్టం. అమ్మా నమస్కారం. నమస్తే కాంతమ్మా, బాగా మారిపోయావే. పైగా ఈ కాకినాడకి కార్పొరేటర్ కూడా అయ్యావటగా? అవునమ్మా, ఏదో అంత తమ ఆశీర్వాదం అమ్మా. నా ఆశీర్వాదం ఏముంది లేవే, అంతా ఆ దేవుడి ఆశీర్వాదం. ఒసే ముసల్దానా, అప్పుడంటే నీ ఇంట్లో పని చేశాను కాబట్టి ఒసే గిసే అన్నావు. ఇప్పుడు నేను కార్పొరేటర్ అయ్యాక కూడా ఏమే గీవే అని పిలుస్తావే? నీ గోరోజునం ఏమాత్రం తగ్గలేదే. రండమ్మా, రండి రండి. పద. అమ్మా నాన్న, నేను చెప్పే వరకు ఇద్దరు ఈ గద్దాటి బయటికి రావద్దు. అట్టాగి తల్లి. అచ్చో అమ్మా, బాబాయ్ ఎత్తున్న విషయం నాకు తెలుసుంటే మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను చెప్పండి. అదేటమ్మా, ఆ ఎర్నారాయణ వస్తున్న విషయం నీకు కూడా తెలీదా? తెలీదు నాన్న,
నాకు తెలిసి మా కాంతమత్తే ఈ పుట్టినరోజు ఫంక్షన్ కి పిలుచుంటది. అట్టాగా ఇప్పుడు మన కొంప మునిగిపోతాది కదమ్మా. ఏటైంది నాన్నా? ఆ ఏరనారాయణ గారు ఉండగా మేమిద్దరం నలుగురిలోకి రాలేమమ్మా. కాంతమ్ముండి మీ అమ్మా నాన్న వచ్చినారు కదా, ఎందుకు నలుగురిలోకి రావట్లేదంటే నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తదమ్మా. అప్పుడు ఏటి జరుగుద్దో ఏమైపోద్దో అని భయంగా ఉందమ్మా. మీరేటి భయపడకండి నాన్నా. నేను ప్రాణాలతో ఉండగా ఆ వీరనారాయణ బాబాయ్ నీడ కూడా మీ మీద పడదు. ఈ చిట్టమ్మ పండివది కూడా. సరే సరే, నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. సరేనా? నేను వెళ్తాను. అమ్మా, నా బంగారు తల్లి, ఇన్నాళ్ళకి నాన్నమ్మని కలిసావా? అవునమ్మా, ఆ దేవుడున్నాడు. అందుకే మన బిడ్డను మన దగ్గరికి చేర్చాడు. అవునరా. కోకిలమ్మా, ఆ పట్టి లత అంటే కొంప తీసి లత జమీందారు గారి కూతురా? భగవంతుడా, పెద్ద కూతురు నా కాడ పెరిగితే చిన్న కూతురు కాంతమ్మ కాడ పెరుగుతుందా? చిన్నప్పుడే జమీందారు గారి చిన్న కూతురు పుష్కరాల్లో తప్పిపోనదని కాంతారావు చెప్పే మాట అబద్ధం అన్నమాట. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఆ పట్టీలు చూడడం ఏంటి? బామ్మగారు లతని కౌగిలించుకోవడం ఏంటి? మీరు తనని దగ్గరికి తీసుకోవడం ఏంటి? ఆ కన్నీళ్ళేంటి సార్? ఇంకా అర్థం కాలేదా నాయనా? కొన్ని సంవత్సరాలుగా మా మనవరాళ్ల కోసం వెతుకుతున్నా మాకు ఆ దేవుడు మమ్మల్ని కరుణించి మా మనవరాల్ని మమ్మల్ని కలిపాడయ్యా. ఏది మాట్లాడుతున్నా నాన్నమ్మా? లత మీ మనవరాలా? అవునమ్మా. ఐసీఎం ఇప్పుడెలా తెలిసిందే? ఇదిగో ఈ పట్టి వల్లే తెలిసింది. ఈ పట్టి ఏంటో తెలుసా? వీళ్ళు పసి వయసులో ఉన్నప్పుడు మా అన్నయ్య ఎంతో ప్రేమగా తన ఇద్దరు బిడ్డలకి చేయించిన పట్టీలు. వీటిని చూడగానే నేను గుర్తుపట్టగలను, ఇవి మా అన్నయ్య చేయించినవి అని. ఈ పట్టీలు పెట్టుకున్న వాళ్ళు మా అన్నయ్య బిడ్డలే అని. కరెక్ట్ గా చెప్పావు వీరనారాయణ. ఈ పట్టీలు ఎవరి కాళ్ళకైతే ఉంటాయో వాళ్లే మా మనవరాళ్ళు. దానికి తిరిగే లేదు. అంటే అలాంటి పట్టీలే నా కాళ్ళకి అన్నాయి. మరి నేనెవర్నే? కాంతమ్మా. బాబు గారు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మా అన్న బిడ్డల్ని ఎత్తుకొచ్చింది నువ్వే అన్నమాట. అది కాదు బాబు గారు. రాక్షసి, ఆకలితో ఉన్న నీకు అన్నం పెట్టిన చేతిని
నరకాలను చూస్తావా? జమీందారి ఇంట్లో పెరగాల్సిన బిడ్డని నీ ఇంట్లో పని మనిషిని చేస్తావా? నీలాంటి కృతజ్ఞతాహీనురాల్ని ఏం చేసినా పాపం లేదు. ఇంకా ఆలస్యం చేయొద్దురా వీరనారాయణ. చంపే ఈ రాక్షసిని. నా మనవరాల్ని ఇన్నేళ్లు నాకు దూరం చేసినందుకు దానికి నేనిచ్చే శిక్ష అదే. చంపేరా. ఆగండి వీరనారాయణ గారు. ఆ పట్టీలు దొరకడం వల్లే మా అమ్మ నేరస్తురాలైతే అలాంటి పట్టీయే నాకు దొరికింది. ఆ పట్టీ మీకు ఇచ్చాను.